మై డియర్ బీకామ్ స్టూడెంట్స్ 13A క్వశ్చన్లో మనకి కోరిలేషన్ అనే క్వశ్చన్ వస్తుందమ్మా. కోరిలేషన్ చేయడానికి రెండు మెథడ్స్ ఉంటాయి, యాక్చువల్ మీన్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అనమాట. ఇక్కడ క్వశ్చన్లో క్లియర్గా అడిగారు, క్యాల్కులేట్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఫర్ దిస్ ఫార్ములా కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ సిగ్మా డిఎక్స్ ఇంటూ డివై మైనస్ సిగ్మా డిఎక్స్ డివై బై ఎన్ హోల్ డివైడెడ్ బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ డిఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎన్. ఎన్కి హోల్ స్క్వేర్ లేదు చూడండి అమ్మ, అక్కడ చూసారా. ఇలా చేసిన తర్వాత ఈ టేబుల్ తయారు చేసుకోవాలి. ఈ టేబుల్లో మనకి ఎక్స్ వాళ్ళు ఇచ్చిందే ఉంటుంది, దెన్ డిఎక్స్ అనమాట. ఇక్కడ ఏదో ఒక నెంబర్ మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. నేను 30 ఎజ్యూమ్ చేసుకున్నానమ్మా. 12 మైనస్ 30 అంటే మైనస్ 18, 18 మైనస్ 30 అంటే మైనస్ 12, 30 మైనస్ 30 అంటే 0. లైక్ వైజ్ దీని తర్వాత వైలో కూడా అలాగే చేయాలమ్మా. వైలో నేను 12 ఎజ్యూమ్ చేసుకున్నాను. అండ్ నా ఇలా అయిన తర్వాత డిఎక్స్ ఇంటూ డివై అంటే మైనస్ 18 ఇంటూ మైనస్ 9, మైనస్ 12 ఇంటూ మైనస్ 6. లైక్ వైజ్ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన లెక్కల్లో ఇది ఒకటి అనమాట. ఎగ్జామ్లో ఇది 13A బీకామ్ స్టూడెంట్స్కి పర్టికులర్గా చెప్తున్నానమ్మా. ఇది క్వశ్చన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇదే మోడల్ అనమాట, ఎజ్యూమ్డ్ మీన్. అంటే యాక్చువల్ మీన్ ఎజ్యూమ్డ్ మీన్ అడిగారు మన అడిగినప్పుడు మాత్రం అదే మెథడ్ చేయాలి మనం. చూసారమ్మా, సబ్స్టిట్యూట్ చేస్తే డిఎక్స్ డివై వచ్చేసి మనకి టోటల్ 436 ఉందమ్మా. లైట్ పడుతుంది అక్కడ. డిఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇట్లా టోటల్ చేశాను అనమాట. టోటల్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ ఫార్ములాలో. చూడండి, ఇంపార్టెంట్ ప్రాబ్లం ఎగ్జామ్లో వచ్చింది ఇది. ఎస్, దీన్ని సాల్వ్ చేయాలి. ఎలా చేయాలో చెప్తాను. సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలమ్మా. 436 మైనస్ 17 ఇంటూ 1 అంటే 17/7 అంటే 2.42, 1189 మైనస్ 17 ఇంటూ 17/7 అంటే 41.28, 1 హోల్ స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 1/7 అంటే 0.14 అనమాట. దీన్ని ఇంకా ఫర్దర్ మనం సాల్వ్ చేసుకోవాలమ్మా. అప్పుడే మనకి కోరిలేషన్ అనేది మనం చెప్పగలుగుతాం. స్టూడెంట్స్, ఇఫ్ యూ సాల్వ్ దిస్ యూ విల్ గెట్ లైక్ దిస్. 433.52 డివైడెడ్ బై 33.87 ఇంటూ 16.08. The final answer is 0.79. Correlation is the study of relationship between any two given variables like demand and supply. Likewise, okay. అంటే నీడబడుతుందమ్మా. నోట్స్లో కూడా చూపిస్తాను ఒకసారి. You can see here also in the notes, it's very clear, including the formula, whatever I wrote on the board. Keep practicing. This is 13A, assumed mean method. With all best wishes.